ఈ వీడియోలో కస్టమర్ వెయిటర్ మధ్య హోటల్లో సంభాషణ ఎలా ఉంటుందనేది ఇవ్వబడింది స్పోకన్ ఇంగ్లీష్లో. దీన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మొదటగా కస్టమర్ వస్తారు. వెయిటర్, అప్పుడు వెయిటరు ఎస్ సార్ అంటారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీ కొరకు ఏమి చేయాలి సార్ అంటే వెయిటర్ అడుగుతారు. ఇప్పుడు కస్టమర్ బ్రింగ్ ది మెనూ కార్డ్, మెనూ కార్డుని తీసుకురా అని కస్టమరు అడుగుతారు. మెనూ కార్డ్ అంటే ఒక లిస్టు, ఆ హోటల్లో ఏమేమి ఆహార పదార్థాలు ఉన్నాయో ఆ లిస్టులో రాసి ఉంటుంది. దాన్ని మెనూ చార్ట్ అంటారు. మెనూ చార్ట్ చూపించు, లేదా బ్రింగ్ అంటే తీసుకురావడం అర్థం, తీసుకురమ్మంటారు. వెయిటర్ హీర్ ఇట్ ఈజ్ సార్, ఇదిగోండి అంటారు. కస్టమర్ ఈజ్ దిస్ వెజ్ ఆర్ నాన్ వెజ్? ఇది శాకాహారమా లేదా మాంసాహారమా అంటారు. అప్పుడు ఈజ్ అనేది ఏంటి? బీ ఫామ్ని మనం వాక్యానికి మొదటిగా రాస్తే అది క్వశ్చన్గా మారిపోతుంది. దీని విద్యార్థులు గమనించాలి. ఈజ్ దిస్ వెజ్ ఆర్ నాన్ వెజ్? ఇది వెజ్జా నాన్ వెజ్ అని. ఈజ్ దిస్ అ బుక్? ఇది పుస్తకమా అనే టైప్లో. అలాగే వెయిటర్ ప్యూర్లీ వెజ్ సర్ అంటారు. వెయిటర్ ఏమంటారు? ప్యూర్లీ వెజ్ సర్ అని అంటారు. కస్టమర్ ద జగ్ ఈజ్ ఎంప్టీ, పోర్ సమ్ వాటర్ అంటారు. అప్పుడు కస్టమర్ ఎస్ సార్ అని అంటారు. ఈ డైలాగ్ని ఎందుకు ఇచ్చామంటే, సింపుల్గా ఒక హోటల్లోకి మనం ఎంటర్ అయినప్పుడు ఆ హోటల్లో వెయిటర్తోటి మనం ఎలా సంభాషించాలి అనే దాని కొరకు ఈ వీడియోని ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఇంగ్లీష్ సంబంధించి కానివ్వండి, మ్యాథ్స్ సంబంధించి కానివ్వండి, సైన్స్ బిట్స్ సంబంధించి కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ జీకే సంబంధించి కానీ కొన్ని బిట్స్ మా వీడియోలు ఇస్తూ ఉంటాము. విద్యార్థులు ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీరు నాలెడ్జ్ని సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్లో డైలీ యూజెస్లో కొన్ని కఠినమైన పదాలు వస్తూ ఉంటాయి. ఆ పదాలను కూడా ఒక లిస్ట్ మేము మా వీడియోలో అప్లోడ్ చేస్తాము. So I request you all the children to follow my channel. My channel's name is T Malyadri N3N English Channel అని యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ మీకు డౌన్లోడ్ వస్తాయి. కాబట్టి ఏవైనా కామెంట్స్లో డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పచ్చు. అంటే ఇంగ్లీష్లో అనేక వాక్య నిర్మాణాలు వాటి గురించి కూడా కొన్ని వీడియోలు చేస్తాము. థ్యాంక్ యూ ఆల్.